అంటే కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ చూస్తుంటాము. ఈ సిచ్యుయేషన్షిప్ ఏంటి? ఇస్ ఇట్ రైట్ థింగ్? రిలేషన్షిప్ అంటే డిపెండెన్స్ కాదు, ఇండిపెండెన్స్ కాదు, ఇంటర్ డిపెండెన్స్. ఎవరికైనా లైఫ్లో ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుంది. అండ్ యూజువల్గా సేయింగ్ ఉంది, ఎవ్రీ 7 yearsకి ప్రతి ఒక్క మనిషిలో చేంజ్ అవుతుంది లైఫ్ అనేది. నేను ఎప్పుడూ చెప్తుంటాను, మన లైఫ్ మన పరిస్థితుల మీద కాదు, మన గ్రహస్థితి మీద కాదు, మన మనస్థితి మీద ఆధారపడుతుంది. 21 yearsలో యూ హావ్ చేంజ్. సో అక్కడ నుంచి లైఫ్ మొత్తం చేంజ్. దట్ వాస్ ద టైం. అప్పటి వరకు నేను ఇమోషనల్ గా చాలా అన్స్టేబుల్ గా ఉండేవాడిని, ఇమోషనల్ గా చాలా వీక్ గా ఉండేవాడిని. అంటే నా రిమోట్ నేను 10 మంది చేతుల్లో పెట్టేశాను. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరిచయం అక్కర్లేని పేరు, హీస్ నన్ అదర్ దాన్ లైఫ్ కోచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు. నమస్కారం కశ్యప్ గారు. నమస్కారం అండి. సో ఇప్పుడు కొత్తగా కొన్ని సిచ్యుయేషన్షిప్స్ అని ఇంకా ఏవేవో పేర్లు, ఐ రియల్లీ డోంట్ నో దోస్ నేమ్స్, అంటే కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ చూస్తుంటాము. ఈ సిచ్యుయేషన్షిప్ ఏంటి? ఇస్ ఇట్ రైట్ థింగ్? బేసికల్లీ సిచ్యువేషనల్ షిప్ అయినా సరే, ఆ పేరు ఏ షిప్ అయినా సరే, దే డోంట్ నో హౌ టు రన్ ద షిప్ అంటే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎస్పెషల్లీ ఇండియన్ కల్చర్లో ఏమైందంటే, డివోర్స్ అనేది ఒక స్టిగ్మాగా ఉండేది. ఏదేమైనా సరే కట్టెకాలేంత వరకు వీళ్ళతోనే. కరెక్ట్. ఏమండి, దానివల్ల ఏమైందంటే ఎన్ని అడ్వాంటేజ్లు వచ్చినాయో డిసడ్వాంటేజ్లు కూడా వచ్చినాయి. అంటే ఆ పార్ట్నర్ కనుక కరెక్ట్గా లేకపోతే ఏమవుతుందంటే ఇంకొకళ్ళు బాగా సఫర్ అయ్యారు. అలా అయిపోయింది వాళ్ళ జీవితం, సఫరింగ్ లోనే అయిపోయింది. సో కల్చరల్ డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత ఏంటంటే, వై కాంట్ ఐ టేక్ డివోర్స్, వై డోంట్ ఐ పుట్ ఫుల్ స్టాప్ నౌ. దీని వల్ల వచ్చిన నెగిటివ్ ఏంటంటే, ఒకప్పుడు టూ మచ్ డిపెండెన్స్, ఇప్పుడు టూ మచ్ ఇండిపెండెన్స్. రిలేషన్షిప్ అంటే డిపెండెన్స్ కాదు, ఇండిపెండెన్స్ కాదు, ఇంటర్ డిపెండెన్స్. సింగిల్ సెంటెన్స్ లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నీ వీక్నెస్ లకి నేను సపోర్ట్ చేస్తా, నా వీక్నెస్ లకి నువ్వు సపోర్ట్ చేయి. దాట్ ఈస్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. ఎవరికైనా లైఫ్ లో ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుంది. అండ్ యూజువల్ గా సేయింగ్ ఉంది, ఎవ్రీ 7 yearsకి ప్రతి ఒక్క మనిషిలో చేంజ్ అవుతుంది లైఫ్ అనేది. సో అలా మీ లైఫ్ లో ట్రిగర్ అయిన పాయింట్ ఏంటి? ఎవ్రీ 7 years లో మల్టిపుల్ ఆఫ్ 7s లో ఏ 7 లో మీ లైఫ్ చేంజ్? మల్టిపుల్ ఆఫ్ 7 గురించి నేను ఎంతగా ఇప్పుడు నా దీంట్లో చెప్పాలి అంటే, మేబీ 7 లో ఫాలో అవుతుందేమో. At the age of 22, I have decided to change my life. Maybe it's a multiple of 7. 7 3s are 21. Yeah. 21. Same kind. 20, See? Yeah. 21, 22. One biggest change is that. ఇందాక నేను చెప్పింది ఎందుకంటే, దట్ వాస్ ద టైం. అప్పటి వరకు నేను ఇమోషనల్ గా చాలా అన్స్టేబుల్ గా ఉండేవాడిని, ఇమోషనల్ గా చాలా వీక్ గా ఉండేవాడిని. అంటే నా రిమోట్ నేను 10 మంది చేతుల్లో పెట్టేశారు. వాళ్ళు ఏ ఛానల్ నొక్కితే ఆ ఛానల్ నడిచేది. అంటే ఎవరు హర్ట్ చేస్తే ఒక మాట అంటే నేను హర్ట్ అయ్యేవాడిని. నన్ను హర్ట్ చేయడం చాలా ఈజీ ఆ రోజుల్లో, నన్ను డిప్రెస్ చేయడం చాలా ఈజీ, నన్ను డిమోటివేట్ చేయడం చాలా ఈజీ. దట్ వాస్ ద ట్రిగరింగ్ పాయింట్. ఐ సెడ్ నో, నేను ఇమోషనల్ గా నిలబడాలి, ప్రాబ్లమ్స్ వస్తే నేను ఫేస్ చేయాలి, నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను పెంచుకోవాలి, అవతల వాళ్ళని గౌరవించాలి, అవతల వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. నేను కాదనట్లా, బట్ అట్ ద సేమ్ టైం ఆ లిస్ట్ లో ఫస్ట్ నన్ను నేను కౌంట్ చేసుకోవాలి. దట్ వాస్ ద ఫస్ట్ ట్రిగరింగ్ పాయింట్ ప్రాబబ్లీ. నేను ఈ ఫీల్డ్ లోకి రావటానికైనా ఆర్ ఈ పాత్ లోకి రావటానికైనా దట్ వాస్ ద, ఐ థింక్ ఆ ట్రిగర్ పాయింట్ లేకుండా ఉంటే ఏమో మేబీ నేను అంతే సఫర్ అయ్యేవాడిని. సో మల్టిపుల్ ఆఫ్ 7s లో థర్డ్ లైక్ మేబీ 21 years లో యూ హావ్ చేంజ్. సో అక్కడ నుంచి లైఫ్ మొత్తం చేంజ్. ఓ డెఫినెట్లీ అండి. వన్స్ యూ చేంజ్ యువర్ మైండ్, లైఫ్ చేంజ్ అవ్వదండి, లైఫ్ సేమ్ ఉంటుంది, మనం చూసే విధానం మారుతుంది. బట్ దాని వల్ల ఏమవుతుందంటే, యాజ్ యూ సెడ్, రిజల్ట్స్ మారుతాయి. నేను ఎప్పుడూ చెప్తుంటాను, మన లైఫ్ మన పరిస్థితుల మీద కాదు, మన గ్రహస్థితి మీద కాదు, మన మనస్థితి మీద ఆధారపడి ఉంటుంది. మీ మనస్థితి ప్రాపర్ గా ఉందా, గట్టిగా ఉందా, స్ట్రాంగ్ గా ఉందా, పాజిటివ్ గా ఉందా, మీ లైఫ్ అంతే కనపడుతుంది, అంతే ఉంటుంది. ఇది పోయిందా,
ఇది నెగిటివ్ గా ఉందా? తెలుగులో ఒక సామెత చెప్తారు కదా, పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే మాటలని నమ్మి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ముందు బాగా బాగా ఆలోచించండి, వాళ్ళు అసలు కరెక్ట్ ఇన్ఫ్లుయెన్సర్సేనా? కరెక్ట్. బాగా బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ మధ్య ఇవి ఎక్కువైపోయినాయి.